ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ టు మనం టీవీ. ప్రభుత్వంలో లోపాలంటూ ఒక రోజున మెసేజ్ పెడతారు, ప్రతిపక్షానికి కనువిప్పు కావాలంటూ మరొక రోజున ఎక్స్ లో రియాక్ట్ అవుతారు. ఇంతకీ ఆ టీడీపీ ఎమ్మెల్యే మనసులో ఏమనుకుంటున్నారు? కూటమి సర్కార్ని ఇరుకున పెట్టాలన్నది ఆయన లక్ష్యమా, లేక రేపటి పరిణామాలను ముందే ఊహించి సేఫ్ అండ్ డబుల్ గేమ్ ఆడుతున్నారా? ఎవరా ఎమ్మెల్యే, ఏంటా 360 డిగ్రీస్ ట్విస్ట్ ఎపిసోడ్? ఎన్టీఆర్ జిల్లా తిరువూరు అసెంబ్లీ కాన్సెప్ట్. సో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు కోలికపూడి శ్రీనివాస్. మొదట్లో కొద్ది రోజులు బాగానే ఉన్నా ఆ తర్వాత నుంచి ఆయన వ్యవహరిస్తున్న తీరు ఇటు సొంత టీడీపీ అధిష్టానాన్ని అటు కూటమి ప్రభుత్వాన్ని పక్కాగా ఇరుకుని పెడుతుంది. ఫస్ట్ లో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ కేసినేని చిన్నిగా ఉన్న వ్యవహారం ఇప్పుడు కోలికపూడి వర్సెస్ పార్టీగా మారిందన్నది పొలిటికల్ వర్గాల మాట. ఆఖరి నిమిషంలో ఆయనకు టికెట్ ఖరారు చేసి ఎమ్మెల్యేగా గెలిపించినా ఇప్పుడు తమకే తలనొప్పిగా మారుతున్నారని ఎమ్మెల్యే తీరుతో పార్టీ బాగా ఇబ్బంది పడుతుందని అంటున్నారు టీడీపీ నాయకులు. ప్రతి విషయంలో ఆయన బోర్డర్ దాటారన్నది పార్టీ నేతల ఆరోపణ ఎప్పటి నుంచో. అదే సమయంలో ఆయన మాత్రం తనను అకారణంగా ఇబ్బంది పెట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు. సో ఇప్పటికే ఎమ్మెల్యేగా గెలిచి 2 ఏళ్లు సమీపిస్తున్న వేళ కోలికపూడి చేస్తున్న కొత్త తరహా రాజకీయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. ఎమ్మెల్యే డబుల్ గేమ్ ఆడుతున్నారని, రేపటి రోజున ఏదన్నా తేడాపాడా నేను పార్టీ కోసమే అంతా చేస్తే ఇలా వ్యవహరించారని చెప్పే వ్యూహం కూడా ఉండి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు తీరు మొదలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వరకు అన్నిటిపై చేసిన వ్యాఖ్యలు గతంలో అధికార ప్రతిపక్ష పార్టీలో చర్చకు కారణమయ్యాయి. ఎంపీ కేసినేని చిన్ని కోలికపూడి మధ్య గ్యాప్ రావడంతో ఎంపీ టార్గెట్గా చాలా ఆరోపణలు విమర్శలు చేశారు ఆయన. దానికి సంబంధించి పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎమ్మెల్యేని 2 సార్లు పిలిచి మాట్లాడినా ఆయన తీరు మారలేదు. ఇటీవలైతే అసలు నేరుగా కులం ప్రస్తావన తీసుకువచ్చి చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారానికి కారణమయ్యాయి. నన్ను అవమానిస్తే భరిస్తాను, నా జాతిని అవమానిస్తే తెగిస్తానంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై టీడీపీలో కూడా అంతర్గతంగా తీవ్ర చర్చ జరిగింది. అదే సమయంలో ఆయనతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడటం, ఆ తర్వాత కోలికపూడి కూడా తిరువూరులో వివాదాలు ముగిశాయని మీడియా చిట్ చాట్లో చెప్పడంతో అంతా ముగిసిందని అనుకున్నారు. కానీ ఆ తర్వాత కూడా ఆయన తీరు మారకపోగా తిరిగి కొత్త రకంగా చేస్తున్న ట్వీట్స్పై ఇప్పుడు పొలిటికల్ చర్చ జరుగుతోంది. తిరువూరులో ఇక వివాదాలన్నీ ముగిసిపోయాయని, తాను రాజకీయాల కోసం కులం కార్డు వాడే మనిషిని కాదని చెప్పిన నాయకుడు ఇప్పుడు ఎక్స్లో ఇలా మెసేజ్లు పెడుతున్నారేంటా అంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్లు పెడుతున్నారు చాలామంది. అంతా సర్దుకుందని భావిస్తున్న వేళ నియోజకవర్గంలో కుల సంఘాల ఆధ్వర్యంలో కోలికపూడికి మద్దతుగా ప్రెస్ మీట్స్ పెట్టారు. వాటికి పార్టీ తరపు నుంచి దేవదత్ కూడా కౌంటర్ ఇచ్చారు. ఇక ఎమ్మెల్యే ట్వీట్స్ విషయానికి వస్తే ఒక రోజున ప్రభుత్వానికి అనుకూలంగా, అంటే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ఉందని, దానిపై ఎవరైనా ఏ పార్టీ నుంచైనా బహిరంగ చర్చకు నేను సిద్ధమని సవాల్ చేస్తూ ట్వీట్ పెట్టారు ఆయన. ఆ తర్వాత నియోజకవర్గం పేకాట శిబిరాలకు కేంద్రంగా మారిందని ఒక పోస్ట్ పెట్టారు. తిరువూరు కాన్స్టిట్యున్సీలో మద్యం వ్యాపారులు సిండికేట్గా మారి బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నారని, అధిక ధరలకు అమ్ముతున్నారంటూ ఇరుకును పెట్టేలా పోస్ట్ పెట్టారు ఎమ్మెల్యే. సో ఆ తర్వాత మళ్ళీ జగన్ అసెంబ్లీకి వచ్చి అమరావతికి మద్దతు ప్రకటించాలంటూ ప్రతిపక్ష పార్టీపై ట్వీట్ చేశారు. ఇలా ఒకరోజు ప్రభుత్వానికి అనుకూలంగా వెంటనే ప్రతిపక్షం మీద ట్వీట్స్ చేయడం, దీని ద్వారా అధికార పార్టీని ఇరుకును పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న అంచనాలు పెరుగుతున్నాయి. రేపటి రోజున ఒకవేళ పార్టీ తన మీద చర్యలు తీసుకుంటే ఈ ట్వీట్స్ని ఆయుధంగా వాడాలనుకుంటున్నట్టు కూడా విశ్లేషిస్తున్నారు చాలామంది. నేను తప్పుగా మాట్లాడాను తప్ప పార్టీ లైన్ దాటలేదన్న విషయాన్ని చెప్పేందుకే ఇలా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి. సో ప్రస్తుతం ఆయన డబుల్ అండ్ సేఫ్ గేమ్ మొదలు పెట్టారనేది పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న డిస్కషన్. కోలికపూడి గురించి, మరి ఆయన ఆడుతున్న డబుల్ గేమ్ గురించి మీరేమనుకుంటున్నారు? మస్తుగా కామెంట్ చేయండి.